తెలుగింటి మిఠాయి మన సంప్రదాయ రుచులు యూట్యూబ్లో మోగిపోతున్న అడ్వర్టైజ్మెంట్ అండ్ నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగించిన అడ్వర్టైజ్మెంట్ కూడా. షాప్కి వెళ్ళాను, మిఠాయిలు తెచ్చాను. అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది కూడా రెగ్యులర్ షాపే, కొంచెం పాపులర్ అయిందేమో అనుకున్నా. షాప్కి వెళ్ళిన తర్వాత తెలిసింది వీరి స్పెషాలిటీ ఏంటో. తెలుగింటి రుచులు అనే పేరు వెనుకున్న కాన్సెప్ట్, కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్వీట్స్ ఫేమస్ ఉంటాయి, అదే రుచితోటి ఆ స్వీట్స్ ఇక్కడ అందజేయటం. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాఫ్ నాకు ఒక్కొక్క స్వీట్ పరిచయం చేస్తూ, వాటి ప్రత్యేకత చెప్తూ, వాటి పోషకాలు చెప్తూ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. అక్కడ నేను కొన్ని స్వీట్స్ టేస్ట్ చేయడం కూడా జరిగింది. బందర్ హల్వా, మనం సాధారణంగా బాంబే హల్వా తినుంటాం. అది మైదా పిండితో చేస్తారు, చక్కెర పాకంతో చేస్తారు, కొంచెం కలర్ వేస్తారు. అంటే దానివల్ల, అంటే నా ఒపీనియన్ ప్రకారం దానివల్ల మనం హెల్త్కి లాభం పొందింది ఏమి ఉండదు. ఎందుకంటే చక్కెర ఎక్కువ తింటే డయాబెటీస్, మైదా అసలు అందులో రావటానికి ఏముండదు, పోవటానికి ఏముండదు, అది రిఫైన్డ్ కాబట్టి. అయితే ఈ బందర్ హల్వా గోధుమల నుండి తీసిన పాలతో బెల్లం కలిపి చేసిన హల్వా అట. అంటే గోధుమలని నానబెట్టి గ్రైండ్ చేసి దాంట్లో నుంచి లిక్విడ్ని పిండి, దాన్నే పాలు అంటాము, దాంట్లో బెల్లం కలిపి చేసిన హల్వా ఇది. చూడండి ఎంత పోషకాలు ఉన్నాయి ఇందులో. రెగ్యులర్గా షాపులలో దొరికేవి కాకుండా స్పెషల్ ఐటమ్స్ టేస్ట్ చేశాను. అవన్నీ కూడా పోషకాలతో నిండి ఉన్న ఐటమ్స్. అలాగే బాదాం పాలతో చేసిన మైసూర్ పాక్, ఖర్జూర, డేట్స్ మైసూర్ పాక్. డేట్స్ మైసూర్ పాక్ మాత్రం అది మనకు తెలిసిందే, హిమోగ్లోబిన్ పెరగడానికి, అంటే రక్తం ఇంప్రూవ్ అవ్వటానికి చాలా మంచిది. మైసూర్ పాకు 2 రకాలు కూడా బెల్లంతో చేసినవే. ఇంకా నేను అక్కడ టేస్ట్ చేసింది చిట్టి కాజా. అది హార్డ్లీ 1.5 ఇంచ్ ఉంటుందండి ఆ కాజా. మడత కాజానే, పెద్ద మడత కాజాకి మినేచర్ లాగా ఉంది అది. కానీ తక్కువ జ్యూస్ తోటి, లైట్ స్వీట్ తోటి చాలా బాగుంది. అది బఠానీ తిన్నట్టుగా బయటకు ఒకటి వేసేయచ్చు నోట్లో, అలా ఉంది అది. చూస్తే చాలా ముద్దొస్తున్నాయండి చిట్టి కాజాలు. తెలంగాణ చెక్కలు రుచి చూశాను, కొంచెం స్పైసీ ఉన్నాయి. అలాగే చెక్కల్లో 3 రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. తెలంగాణ చెక్కలు, ఆంధ్ర చెక్కలు కొంచెం లెస్ స్పైస్ ఉంటుందట. పాలక్ చెక్కలు, అంటే పాలకూర వేసి చేసిన చెక్కలు, ఇది కూడా రేర్ ఐటమే, నేను ఎక్కడ వినలేదు ఇక్కడ తప్పితే. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ చిక్కీ. మనం పల్లి చిక్కీ తిని ఉంటాం, నువ్వుల చిక్కీ తిని ఉంటాం, ఇంకా బూందీ చిక్కీ తిని ఉంటాం. నేను మాత్రం ఫస్ట్ టైం డ్రై ఫ్రూట్ చిక్కీ ఇక్కడే చూశాను, కానీ టేస్ట్ చాలా బాగుంది. అంటే కంప్లీట్ పాకం కాదండి వీళ్ళ దగ్గర. ప్రతి స్వీట్ కూడా, అంటే నేను టేస్ట్ చేసిన ప్రతి స్వీట్ కూడా, అందులో ప్రతి ఇంగ్రీడియంట్ మన టేస్ట్ బర్డ్స్కి తగులుతుంది. అంత రుచిగా ఉన్నాయి, ఏది తిన్నా కూడా నోట్లో కరిగిపోయిందండి. అక్కడ వాళ్ళు పొడులు, మనం టిఫిన్లోకి, ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకొని తినే పొడులు, చాలా రకాల పొడులు ఉన్నాయి అక్కడ. ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు. హాట్ కూడా ఉంది, కారపూసలు, జంతికలు, చెక్కలు, ఇలా రకరకాలు ఉన్నాయి. నేను రుచి చూసిన వాటిలో బాగా నచ్చింది బందర్ హల్వా అండి. తెచ్చుకున్న ఒక డబ్బా. ఇప్పుడు నేను తీసుకొచ్చిన స్వీట్స్ ఏంటో మీకు చూపిస్తా. బందర్ హల్వా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో.
ఇది గులాబ్ జామ్ అండి. వీళ్ళు అంటే రెడీమేడ్ పౌడర్ కాకుండా కోవాతో తయారు చేస్తారట. ఇది సీల్డ్ అండి. నేను వేరే ఊరికి తీసుకెళ్ళాలి ఇవి, అందుకే తీయట్లేదు. ఇది నెల్లూరు కాజా. కాజాకి ఫేమస్ కాకినాడ అనే తెలుసు నాకు, నెల్లూరు ఇప్పుడే వింటున్నా. ఇది ఒక రకమైన చిక్కీ అండి. ఇవి వాటర్ మెలన్ సీడ్స్. పొడులలో నుంచి నేను ఒకటి తెచ్చానండి, కొబ్బరి పల్లి పొడి అట. అన్నంలోకి చాలా బాగుంటుందంటే తీసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం తెలుగింటి మిఠాయికి వెళ్ళాల్సిందే. ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ కూడా చేస్తారండి. వీరికి 4 బ్రాంచులు ఉన్నాయి. హబ్సిగూడ, కేపీహెచ్బి, కొంపల్లి, బొల్లారం. నాకు హబ్సిగూడ ఫెచ్చింగ్ ఉందండి, కొంచెం డిస్టెన్సే అది, మరి దగ్గరేం కాదు. అయినా సరే నాకు కలిగిన స్పెషల్ ఇంట్రెస్ట్ అక్కడికి తీసుకెళ్ళింది. దగ్గరలో తెలుగింటి మిఠాయి షాపు లేకపోయినా కానీ కొంచెం దూరంలో ఉన్నా సరే మీరు ప్రయాణం చేసి వెళ్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీ జర్నీ వర్త్ ఇట్. టేస్ట్ ఒకటే కాదండి, హైజీన్ కూడా ఉంది వారి దగ్గర. చాలా నీట్గా ఉంది షాప్ చూస్తుంటే. వాళ్ళ రిసీవింగ్ నాకు మంచిగా అనిపించింది. ఆ షాప్ పేరుకు తగ్గట్టుగా తెలుగు సంప్రదాయం అన్నారు కదా, 2 చేతులతోటి నమస్తే చెప్పి వెల్కమ్ చెప్పారండి నాకు. నేను కూడా వాళ్ళకి నమస్తే చెప్పాను. నేను కూడా తెలుగుదాన్నే కదా. అదనమాట. ఇదండి ఈ వీడియో. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.